ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్కి వచ్చినాము. మరి ఇక్కడికి ఫస్ట్ టైం రాలేదు, ఇప్పటికే ఇది మూడోసారి హైదరాబాద్కి రావడము. ఈ వారం రోజులలో ఇది మూడోసారి, మళ్ళా కూడా వస్తాము. పక్కనే ఉంది బాపిరెడ్డి గారు ఇక్కడ అభ్యర్థి, మీ అందరికి కూడా తెలుసు. బాపిరెడ్డి గారికి వేరే ఎక్కడైనా ఇస్తా అన్నా కానీ ఒక్కటే మాట చెప్పిండ్రు వారు క్లియర్గా, ఏంటంటే నాకు ఎక్కడ కూడా వద్దు, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు హైదరాబాద్లో, మా తాతలకి తండ్రులకి నాకు మళ్ళీ ఇక్కడున్న వాళ్ళ ఎంతో మందికి పాత వాళ్ళందరికీ కూడా సత్సంబంధాలు ఉన్నాయి, ఇక్కడున్న వాళ్ళకే నా సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి వారు ఏరి కోరి హైదరాబాద్ ఎన్నుకున్నారు బాపిరెడ్డి గారు. మరి మీ అందరి ఆశీర్వాదము సపోర్టు బాపిరెడ్డి గారికి ఉండాలని కోరుకుంటున్నాం. ఉంటుందా? మీ అందరి సపోర్ట్ ఉంటుందా? మీరే కావాలని ఏరుకోరు ఇదే వాడుకొచ్చిండ్రు. మరి మీ అందరికి కూడా తెలుసు, మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 రోజులకే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఈరోజు అందరు తెలంగాణ నలుమూలల్లో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా బస్సు అనగానే బస్సు పోతూనే ఉంది, వెనకాల ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఆధార్ కార్డు పట్టుకొని రూపాయి ఖర్చు లేకుండా ఆడబిడ్డలందరూ కూడా, అంటే ఒకటి ఏంటంటే ఇదేదో ఫ్రీగా ఉందా అన్నంత మటుకే కాదు, అంటే ఏ ఆడబిడ్డకి ఎక్కడ ఆపద వచ్చినా కానీ తను ఎక్కడికైనా డబ్బు లేకపోయినా ఆపద వచ్చినప్పుడు వెళ్ళే అంత ఇది ఉండాలి ఆడబిడ్డకు స్వేచ్ఛ అని చెప్పిస్తే ఈరోజు గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా ఎక్కడికైనా మీరందరు స్వేచ్ఛగా వెళ్తున్నారు. ఇంకా మీకు అందరికీ తెలుసు 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా వస్తుంది. ఎంతో మంది కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు కట్ చేసిన సందర్భాలు ఉండుండొచ్చు, ఎంతో మంది అది చూసుండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. మళ్ళా దాంతో పాటుగా రేషన్ కార్డులు అయితే 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది, మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాకనే వస్తుంది. సన్నబియ్యం ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చినామా? ఏమైనా సన్నబియ్యం ఇస్తారని చెప్పలే, కానీ తినే తిండి దగ్గర ఉన్నోళ్ళకి లేనోళ్ళకి ఏం తేడా ఉంటుందని చెప్పి ఈరోజు సన్నబియ్యం ఇస్తే అందరూ కూడా తృప్తిగా తింటున్నారు. అంటే బుక్కడు బువ్వ తృప్తిగా తిన్నా కానీ అది ఈ చేయి పార్టీ చల్వనే అని అందరికి కూడా తెలుసు. మరి ఆ చేతిని ఎవరు కూడా మర్చిపోవద్దు. ఆరోగ్యశ్రీ కూడా ఆనాడు 5 లక్షలు ప్రవేశపెట్టింది మన ప్రభుత్వంలోనే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు ఆ 5 లక్షల్ని 10 లక్షలు చేసింది కూడా మళ్ళీ మన ప్రభుత్వంలోనే. బోనస్ వస్తుంది, 500 బోనస్ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ మనకు 3500 వచ్చినాయి. అవి కట్టుకోవడం అయిపోకముందే ఏప్రిల్లో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు వస్తూనే ఉన్నాయి. 1వ విడత మాత్రమే అయిపోయింది. ఇదొక నిరంతర ప్రక్రియ. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టించే బాధ్యత నాది. అందులో హైదరాబాద్లో ప్రత్యేకించి చెప్తున్నా, ఇల్లులు చాలా అవసరం ఉన్నాయి. దుబ్బతండలో అయినా రిక్షా కాలనీలో అయినా ఇల్లు ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి, అర్హులైన వాళ్ళకి 2వ విడత ఇంకా అది రాకముందు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇక్కడ బాపిరెడ్డి గారు కాదు, నేనే నిల్చున్నట్టుగా అనుకోండి, నేనే నిల్చున్నట్టు ఇక్కడ. మరి రిక్షా కాలనీలో కూడా కొన్ని గమనించినాము. రిక్షా కాలనీకి సంబంధించి ఎట్లుందంటే పరిస్థితి ఊర్ల కన్నా కూడా వెనకబడిపోయి ఉంది రిక్షా కాలనీ. రిక్షా కాలనీలో రోడ్లైనా లేకపోతే డ్రైనేజ్లైనా ఇళ్ళ స్థలం ఇచ్చి ఇళ్ళకైనా కానీ ఆ పనులన్నీ చేపిస్తాం. దాన్ని కూడా టౌన్లో వేరే వార్డులు ఎట్లయితే ఉన్నాయో రిక్షా కాలనీని కూడా వేరే కాలనీల లెక్క తీర్చిదిద్దే బాధ్యత నాది. దుబ్బతండలో నిన్నటికి నిన్న దుబ్బతండలో మన గౌరవ మినిస్టర్ గారు 1.5 కోటి ఫండ్ పెట్టిండ్రు. మరి సేవాలాల్ భవనానికి పెట్టిండ్రు. మీరందరూ కూడా ఒక్కటే గుర్తుంచుకోండి, అధికారంలో ఉన్న పార్టీ మనది. అభివృద్ధి ఏ పార్టీ తోటి సాధ్యమవుతుంది? కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమవుతుంది. మరి వేరే వాళ్ళకి వేసినా కానీ ఏమవుతుంది? బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. దిష్టి బొమ్మని తెచ్చి పెట్టుకుంటామంటే పెట్టుకోండి. మరి ఇంకా దిష్టి బొమ్మ కావాలా లేకపోతే పనిచేసేటోళ్ళు కావాలా ఆలోచన చేయండి. బాపిరెడ్డి గారు కూడా అనవసరమైన వాటిలలో తలదూర్చే మనిషి కాదు. నిదానంగా ఏది ఉన్నా కానీ ఏ అభివృద్ధి పనులైనా అట్లాంటివన్నీ మీకు అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారు చేసుకొస్తారు. మరి మీ తండ వేరే లీడర్లు కూడా ఇక్కడనే ఉన్నారు, అందరూ వేదిక మీద. అందరూ పేరు పేరున చెప్పకపోయినా అందరు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండేటోళ్ళే. బాపిరెడ్డి గారిని మీరు గెలిపించుకరండి.
అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది. ఇంకోటి ఫంక్షన్లు వచ్చేది ఉన్నాయి, 3 నెలల్లో అవి కూడా వస్తాయి.